హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సాయి పూర్ణ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టుడే లాగ్ వచ్చేసి కవ్వాళ్ళ పులుసు. లెట్స్ ప్రిపేర్ టు కవ్వాళ్ళ పులుసు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, టమాటా, చిల్లీ, కవ్వాళ్ళు, గరం మసాలా, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఆయిల్. ఇప్పుడు చింతపండు స్టవ్ కూడా ఆన్ చేసి నానబెట్టుకొని పక్కన కళాయి పెట్టుకొని ఆ కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ చిల్లీస్ని వేసి వీటిని మనం ఒక గరిటతో వీటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బాగా మెత్తబడడానికి మనం ఇప్పుడు కొంచెం పసుపు అండ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కొంచెం సేపు ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత గోల్డెన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు వీటిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేది వేసుకొని ఒక గరిటతో వీటన్నిటిని కూడా మంచిగా మనం మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అన్నీ కూడా దగ్గర పడి ఒక మెత్తని గుజ్జులా తయారయ్యే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోని కొంచెం ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఒక గరిటతోని దీన్ని కలుపుతూ ఉండాలి. ఇలా గరిటతో మిక్స్ చేయకపోవడం వల్ల మనకి కూర అనేది అడుగు పట్టి మాడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనిని మనం గరిటతో అనేది మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం దీంట్లోని గరం మసాలా, ధనియాల పొడి, కారం కూడా వేసుకొని దీన్ని ఒక గరిటతో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ 3 కూడా మంచిగా ఫ్రై చేసుకొని దీని నుండి ఆయిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జు అనేది బాగా మిక్స్ అయ్యేలాగా ఒక గరిట తీసుకొని దీని అంతటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోని చింతపండు రసం తీసిన పిప్పుల్లోని మరికొంచెం నీళ్ళను యాడ్ చేసుకొని దాని రసాన్ని కూడా దీంట్లో మరలా ఇంకొకసారి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పులుసు అంతటిని కూడా ఒక గరిట తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ పులుసు అనేది మంచిగా మరగాలండి. ఇది మరిగితేన ఒక 10 మినిట్స్ తర్వాత దీంట్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కవ్వాళ్ళన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా వీటిలోని వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కవ్వాళ్ళన్నీ కూడా మనం వేసుకున్నాక దీన్ని ఒక క్లాత్ తీసుకొని గరిట పెట్టకూడదండి. గరిట పెడితే చేపలన్నీ కూడా విరిగిపోతాయి అన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక క్లాత్ తీసుకొని మనం బాండి పట్టుకొని కొంచెం అటు ఇటు ఊపుతూ ఉన్నాక దీనిపై ఒక మూత పెట్టేసి మనం ఒక 15 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదండి, చాలా బాగా విరక్కున్న మంచిగా పులుసు అనేది మరుగుతూ ఉంది కదా. ఇప్పుడు ఈ పులుసు అనేది కొంచెం బాగా మరిగే వరకు ఒక 10 మినిట్స్ వరకు ఉంచి దీన్ని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కవ్వాళ్ళ పులుసు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది పెట్టండి. అందరికీ కూడా బాయ్ బాయ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం.